వాట్సాప్ గైస్, దిస్ ఇస్ యువర్ SHAREEF. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల నుంచి మేము లాంగ్ రైడ్ ప్లాన్ చేస్తున్నాం, అన్ని పోస్ట్ పోన్లు అవుతున్నాయి. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే మా రైడ్ స్టార్ట్ అయింది. ఈ రైడ్ వచ్చేసి కన్యాకుమారికి, ఇంకా మధ్యలో వచ్చేసి ధనుష్కోడి, ఇంకా రామేశ్వరం, మీనాక్షమ్మ టెంపుల్ ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి అనుకున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5:30. ఇంకా ఇప్పుడే రైడ్ అనేది మాది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మా కన్యాకుమారి మాకు ఓవరాల్గా 800 కిలోమీటర్స్ అవుతుంది. కానీ ఫస్ట్ స్టాప్ వచ్చేసి మదురై మదురై పెట్టుకున్నాం మేము. అరే ఎవట్రా వీడు, కొంచెం సైడ్ ఇవ్వయా. నేను ఇంతసేపు అయినా సైడ్ ఇవ్వట్లే. వీడైతే అప్పటి నుంచి చూస్తాను, అస్సలు సైడ్ ఇవ్వడం లేదు. వెళ్ళిపోరా పోయినా. ఫైనల్గా నైస్ రోడ్ కూడా ఎక్కేసాం. నైస్ రోడ్ వచ్చేసి మా ఫ్లాట్ నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ ఉంటుంది. నైస్ రోడ్ ఎక్కితే పెద్ద బాధ ఏంటంటే మనం బైక్స్ కూడా టోల్ కట్టాల్సి ఉంటుంది. నాకు తెలిసి ఇక్కడ నుంచి ఎలక్ట్రానిక్ సిటీ మేము అక్కడికి వెళ్ళాలి. అక్కడ వరకు వచ్చేసి పర్ బైక్ 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు అనుకుంటా. 20 to 30 అప్రాక్సిమేట్. నాకు కూడా అంత ఐడియా లేదు, చూద్దాం ఎంత ఛార్జ్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. 4 వెహికల్సా? ఓకే, ಹೋಗಿ వెళ్ళనంటే వెళ్ళరా. టోల్కి వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు. టోటల్ 4 బైక్స్కి వచ్చేసి 80 రూపీస్ అయింది. సో ఈచ్ బైక్ వచ్చేసి 20 రూపీస్ తీసుకున్నాడు అనమాట. ఇంకా ఇక్కడ నుంచి ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీకి వెళ్ళి అక్కడ రైట్ టర్న్ తీసుకుంటే మన NH43 జాయిన్ అయిపోతాం. ఇంకా చలో మరి హైవేకి వెళ్ళాక మీట్ అవుదాం మళ్ళీ. ఓకే గాయ్స్, ఫైనల్లీ వీఆర్ ఆన్ NH43. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 6:30 అయింది. సూర్యుడు ఉదయిస్తున్నాడు. అసలు సన్ రైజ్ కూడా ఎంత బాగుంటే అంత బాగుంది. అసలు ఇక్కడ నుంచి క్లారిటీ క్లియర్ ఉంది అసలుకి. ఇక్కడ పక్కన వచ్చేసి టెంకాయ చెట్లు, మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చేసి కొండ, మళ్ళీ దాని బ్యాక్ సైడ్ వచ్చేసి సన్ రైజ్ అనేది జరుగుతుంది. అసలు చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది అసలుకి. ఇక్కడ నుంచి మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే విజువల్ మాత్రం ఏకదాం అంటే ఏకదాం ఉంది అసలుకి. మా ఫ్రెండ్ వాళ్ళు కూడా వెనకలా అదే చూస్తుంటారు నాకు తెలిసి పక్క. ఏంటి చెప్పురా, ఏంటి అర్థం కాలేదు. డ్రోన్ షాట్స్ తీద్దాం, ముందరికి వెళ్ళాక తీద్దాం. అసలు మా ఫ్రెండ్ కూడా ఎత్తున్నాడు, ఎంత బాగుందంటే అంత బాగుంది ఇక్కడ విజువల్. అందరు ఎక్కడైనా ఆపి ఇప్పుడు డ్రోన్ షాట్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేయాల్సిన పని అదే. ఇంకా డ్రోన్ షాట్స్ తీసుకోవడానికి ఏదైనా ప్లేస్ సెర్చ్ చేస్తాను ఇప్పుడే. Close till I get up. Time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. And on we'll go, through the wastelands, through the highways, till my shadow turns to sun rays. And on we'll go, through the wastelands, through the highways. And on
స్టంట్ అసలు చెప్పాలంటే. నేను ఇట్లా డ్రోన్ తీసిన, డ్రోన్ ఒక ఫ్లై చేసిన ఒక 2 మినిట్స్, అంతలోపు ఇంక మొత్తం ఎక్కడెక్కడో నా కాకులు అన్నీ ఇంకా దాని చుట్టూ వాలిపోయినాయి. ఎందుకురా అని ఇంకా డ్రోన్ ఒక హైట్లో సర్టన్ హైట్కి పైకి తీసుకెళ్తూనే ఉన్నా. అప్పుడైతే ఓకే నార్మల్. మళ్ళీ దాన్ని ఎప్పుడైతే ల్యాండ్ చేస్తున్నానో మళ్ళీ అన్ని కాకులు ఇంకా దాని చుట్టూ పడిపోయినాయి. అబ్బా థ్యాంక్ అసలు డ్రోన్కి అయితే ఏం కాలే. అయినా ఏం చేయలేదు అనుకోండి. అదే గద్దెలు కానీ ఉన్నాయనుకో పక్కా ఇంకా దాన్ని అటాక్ చేస్తాయి. నేను యూట్యూబ్లో వీడియోస్ కూడా చూసినా కదా, గద్దెలు అయితే డ్రోన్ని పక్కా అటాక్ చేసి పడేస్తాయి. ఓకే ఇప్పుడైతే సేఫ్. చలో ఇంకా సేలం ఒక 40 కిలోమీటర్స్ ఉంది, వెళ్ళిపోదాం సేలంకి. తొందరగా వెళ్ళి తినాలి, ఆకలిగా ఉంది అసలు. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. తొందర వెళ్ళి ఇంకా సేలంలో ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ అయితే చేయాలి ఇప్పుడు మేము. ప్రజెంట్ వచ్చేసి తమిళనాడు ఏది సేలం. సేలం సర్వీస్ సెంటర్, రాయల్ ఎన్ఫీల్డ్ సర్వీస్ సెంటర్ దగ్గర ఉన్నాము. దాని ముందర ఆపోజిట్ ఏదో తమిళ్లో రాసింది కానీ మాకేం ఐడియా లేదు ఏమంటారో దాన్ని. పొద్దున్నుంచి ఏం తినలేదు కాబట్టి ఇప్పుడే టిఫిన్ చేయడానికి వచ్చినాం. అలాగే వీళ్ళు ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది, అది చూపించాలి. ఏమంటారు నీ ప్రాబ్లం? నేను లాగ్లోనే సెట్ చేస్తాను. ఏనా నా ప్రాబ్లం? డిస్క్ ప్యాడా? మొన్ననే కదా సర్వీస్ చేసింది. ఏం నా ప్రాబ్లం? డిస్క్ పెద్దగా మరి ఏంది ఇప్పుడు సర్వీస్ ఇస్తున్నావా? ఓవర్గా చేసి ఇస్తాడు. నువ్వు కూడా వచ్చేసిన డోంట్ వరీ. అప్పుడే లాగేయడం స్టార్ట్ చేసేసిన. ఎట్లా ఉందిరా టేస్ట్? టేస్ట్ ఎలా ఉందా? లాగిస్తానే ఉన్నావే. ఏందో ఇడ్లీ ఒక్కొక్కటి ఇంత లా ఉంది అసలు. ఎందుకు డిస్లైక్ కొడతా? తమిళనాడులో ఉండే చెప్తాను రా, మా సైడ్ సన్నగా ఉంటుంది, ఇలా ఉంది. ఇడ్లీ చట్నీ టేస్ట్ మాత్రం సూపర్. ఇక్కడ పెట్టు బ్రో, థ్యాంక్స్. దోశ వచ్చేసి అల్లాడిస్తా ఇప్పుడు. ఎన్నో దోశరా ఇది? హెవీ. నువ్వేనా? అమ్మో ఫోన్ అయిదా? నీ బాడీకి నువ్వు తినేదానికి ఏమన్నా సంబంధం ఉందా? ఎంత సర్వీస్ మొత్తం? రాయల్ ఎన్ఫీల్డ్లో ఫస్ట్ టైం నేను చూడడం 70 రూపాయలకి నా సర్వీస్ అయిపోవడం. బండి సర్వీస్ 70 రూపాయలకి అయిపోవడం ఫస్ట్ టైం చూస్తున్నా అసలుకి. ఎప్పుడెల్లా కానీ మినిమం అంటే మినిమం 2000 అయితే పక్కా ఉంటుంది లేబర్ ఛార్జ్. అది ఇది ఫస్ట్ టైం తమిళనాడు వాళ్ళు ఏదో మాకు ఏం చేసినారు కానీ కర్నించి 70 రూపాయలకి సర్వీస్ మొత్తం అయిపోయింది. సర్వీస్ అంటే ఏం లేదు, జస్ట్ చిన్న ప్రాబ్లం. అది 70 రూపాయలు. అసలు ఇక్కడ ఎంత వేడి అంటే అంత వేడింది అసలుకి. చెప్తున్నా దారుణమైన వేడింది. ఎప్పుడైతే తమిళనాడు బార్డర్ అంటే సేలం ఎంట్రీ అయినామో అక్కడ నుంచే మాకు ఇంకా చుక్కలు అనిపిస్తున్నాయి. బెంగళూరు మొత్తం అటు సైడ్ అంతా ఓకే, వెదర్ అయితే నార్మల్గానే ఉంది. ఇక్కడ తమిళనాడుకి వచ్చినప్పటి నుంచి చెమటలు ఓకే ఇట్లా నిలబడితే అయిపోయి చెమటలు ఆరిపోతున్నాయి, అంత వేడిగా ఉంది అసలుకి. ఎంత తొందర వీలైతే అంత తొందర మదురై వెళ్ళిపోవాలి. తొందర ఆల్రెడీ రూమ్స్ కూడా బుక్ చేసుకున్నాం కాబట్టి తొందర రూమ్స్కి రీచ్ అయిపోవాలనుకుంటున్నాం. చలో అవుతాం. ఓకే గైస్, ఫైనల్గా మదురైకి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా ఇప్పుడే రూమ్ కూడా బుక్ చేసుకున్నాము. రూమ్ వచ్చేసి మాకు 7 పీపుల్కి వచ్చేసి 4400 సంథింగ్, అరౌండ్ 4400 పడింది సంథింగ్. 4400 7 పీపుల్స్కి వచ్చేసి 3 రూమ్స్. మీకు చాలా చీప్ ప్రైస్కే వచ్చింది చెప్పాలంటే. వచ్చిన వెంటనే లాక్ చేద్దామంటే మొత్తం చాలా చిరాక్గా ఉంది అసలు. మొత్తం ట్రావెల్ చేసి మొత్తం చిరాక్గా ఉన్నందుకే ఇంకా ఫస్ట్ వచ్చిన వెంటనే లాక్ కూడా వేయలేదు. లంచ్ చేయాలి ఇప్పుడు. లంచ్ చేసినాక ఏమైనా ప్లాన్స్ ఉంటే బయటికి వెళ్ళి అలా ఒకసారి తిరిగేసి వస్తాం. లేదంటే కొంచెం షాపింగ్ చేయాలి. అదే టెంపుల్కి వెళ్ళేది కాబట్టి చీర మధుర మీనాక్షి అమ్మకి చీర పెట్టాలి అనుకుంటున్నాము. చీర అనుకుని టెంపుల్కి రేపు మార్నింగ్ వెళ్తాము. రేపు మార్నింగ్ వెళ్ళాక అది కూడా వాక్ చేస్తాము. ఓకే దెన్ సీ యూ, బాయ్. Through the wastelands, through the highways,
till my shadow turns to sun rays. And on